నాకు సక్సెస్ అనేది ఏమనిపిస్తుంది అంటే, సామాన్యంగా సక్సెస్ అంటే ఒక కారు ఉంటే 2 కొనుక్కుందామా, ఒక బంగ్లా ఉంటే 2 విల్లాలు కొందామా, లేకపోతే ఆఫీస్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నామా, కొన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసామా, ఇవన్నీ నాకు సక్సెస్ అనిపించదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు కరిగిపోతాయి. సక్సెస్ అంటే ఒక హ్యూమన్ పర్సనాలిటీకి నాకు ఏమనిపిస్తుంది అంటే, మానవ జన్మకి ఎదురుగుండా వాడు మన వల్ల సంతోషపడగలిగాడా, ఎదురుగుండా వాడు మన కారణంగా సంతోషపడితే అది మనకి సక్సెస్ అనిపిస్తుంది. అలాగా ఒక 10 మందిని సంతోషపెట్టగలిగాం అనుకోండి జీవితకాలంలో మంచిది. 100 మందిని పెట్టగలిగాం అనుకోండి, 1000 మందిని 1,00,000 మందిని పెట్టగలిగితే మన జన్మకి అంత సార్థకం. అది నిస్వార్థంగా చేయగలిగితే మరీ మంచిది. అలా ఎంతమందిని మనం సంతోషపెట్టామని నాకు ఇది చెప్తూ ఉంటే ఒకటి గుర్తొస్తుంది. చెప్పండి. నాకు కొత్త సినిమాల్లో మీకు సాధారణంగా పాత సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను. మొన్న మీరు ఆ సినిమా కూడా రివ్యూ చెప్పారు. కొత్త సినిమాలు చాలా తక్కువ చూడడం, మా పిల్లలు ఎప్పుడు అడిగితే తప్ప. కానీ నాకు కొత్త వాటిలో అంటే ఆ తర్వాత తరంలో వచ్చిన వాటిల్లో నాకు బాగా ఇష్టమైన 2 సినిమాలు, శంకరాభరణం ఒకటి, ఆ నలుగురు అని ఒక సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు వినే ఉంటారు, చూసాము. ఆ నలుగురు. ఆ 2 సినిమాలు అసలు తర్వాత మోడర్న్గా వచ్చిన సినిమాల్లో నాకు స్క్రీన్ ప్లే ప్రకారమైన ఏదైనా బెస్ట్ అనిపిస్తాయి. నాకు శంకరాభరణం ఒకటి, నేను శంకరాభరణం కొన్ని 100 సార్లు చూసుంటాను. అయినా సరే నాకు ఇప్పటికీ శంకరాభరణం చూసిన ఎప్పుడు మొదటిసారి చూసినట్టే, అలాగే ఇప్పుడు చూసినా సరే అందులో కొత్త విషయం మళ్ళీ తెలుస్తూ ఉంటుంది. ఆ చిన్న సినిమాలు అలాగే మళ్ళీ నాకు నచ్చింది ఆ నలుగురు అనే సినిమా. చూడండి, ఆ సినిమాలో మొట్టమొదటంతా చూస్తే మీరు ఆయన ఆ కథానాయకుడు ఏదో చేస్తున్నాడులే అనిపిస్తుంది, కొన్నిసార్లు చాదస్తంగా అనిపిస్తుంది. ఆయన చనిపోయాక చూస్తే చూడండి, ఆ నలుగురు అన్నారు కానీ నలుగురు కాదు, 4,000 40,000 4 లక్షల మంది వెనకాల వస్తారు. అది మానవ జన్మకి సార్థకత. నాకు అదే సక్సెస్ అనిపిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత చూపించారు ఆ దృశ్యం, కానీ అది ఆయన సక్సెస్ఫుల్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది.